ప్రకృతి మనకు ఎన్నో ప్రాణరక్షణ ఔషధాలను బహుమానంగా ఇచ్చింది. వీటి గుణాల వల్ల మనకెంతో ప్రయోజనం ఉంటుంది. అటువంటి సహజ గుణాలతో నిండిన ఔషధం నోని పండు. దాన్ని మొరిండా సిట్రిఫోలియా అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదంలో అయితే దీన్ని ఇప్పటికీ ఇదే పిలుస్తారు. ఇది సముద్ర తీరంలో 25 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో లభిస్తుంది. ఈ పండులో 150కి పైగా పోషక గుణాలు లభిస్తాయి. ఈ పండు బంగాళదుంప ఆకారంలో ఉంటుంది. ఇందులో అనాస పండుతో పోల్చితే ఎంజైమ్స్ మోతాదు 40 రెట్లు ఎక్కువ ఉంటుంది. నోని విటమిన్ B1, B2, B3, B5, B6, B12, C, D, ఫోలేట్, బీటా కెరటిన్ మరియు ఖనిజ పదార్థాలైన కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ మరియు ఫాస్ఫరస్ పరిపూర్ణంగా ఉన్నాయి. నోనిలో యాంటీఆక్సిడెంట్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ రింకల్ గుణాలు ఉంటాయి. అవి మన శరీరంలో సమాచార వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, వెంట్రుకలు మరియు చర్మంతో పాటు కణాలను పెంచడంలో తోడ్పడుతుంది. ఇది యాంటీ ఏజింగ్ రూపంలో కూడా పనిచేస్తుంది. దాంతో చర్మంలో మెరుపు వస్తుంది. అలాగే చర్మాన్ని అందంగా ఉంచడంలో మద్దతు లభిస్తుంది. ఐఎంసీ వారి నోని జ్యూస్లో నోని సత్, అలోవెరా సత్, ఆమ్లా సత్, త్రికూట్ సత్, అశ్వగంధ సత్, విధారికన్ సత్, బ్రహ్మీ సత్, ద్రాక్ష సత్ మరియు ఆరో వాటర్ ఇవన్నీ ఉన్నాయి. ఇదొక సహజ సిద్ధమైన డీటాక్సిఫైయర్. నోని జ్యూస్ అనారోగ్యకర సెల్స్ ని ఆరోగ్యకరంగా చేస్తుంది. ఇది అరుగుదల, ఉబ్బసం, అధిక రక్తపోటు, క్రమరహిత ఋతుధర్మం మరియు నిద్రలేమితో బాధపడే వారికి అత్యంత ప్రయోజనకారి. ఇదొక ప్రభావవంతమైన యాంటీ ఆక్సిడెంట్ రూపంలో పనిచేస్తుంది. ఇది విషయపూరిత గుణాలు, కాలుష్యం వల్ల మన శరీరాన్ని రక్షిస్తుంది. మీరు ఐఎంసీ వారి ఎలో నోనిని 30 మిల్లీలీటర్లు నోని జ్యూస్ని 100 మిల్లీలీటర్ల నీటిలో కలిపి ఉదయం పరగడుపున మరియు సాయంత్రం భోజనం చేసిన తర్వాత తీసుకోవచ్చు. అయితే గుర్తుంచుకోండి, గర్భధారణ, బిడ్డలకు పాలిచ్చే సమయంలో దీన్ని వాడడానికి ముందు వైద్యుని సలహా తప్పక పొందండి. కిడ్నీ సమస్యతో బాధపడేవారు, అధిక రక్తపోటుతో బాధపడేవారు దీన్ని సేవనం చెయ్యకూడదు.